హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, అండ్ మీరు తీసుకోవే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఇక్కడ మనకి మీ పర్సన్ ఎనర్జీస్ తీసుకుంటే ఈరోజు ఎలా ఉంది అని అంటే ఏదో ఒక నెక్స్ట్ యాక్షన్ ఏదో తీసుకోవడానికి రెడీగా ఒక ప్లానింగ్తో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి రీడింగ్లో కూడా ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఎంప్రెస్, ఇంకొకటి ఏంటి, ఎంపరర్ అండ్ ఎంప్రెస్. సో ఇక్కడ ఇలా ఎంపరర్ అండ్ ఎంప్రెస్ కార్డ్స్ వస్తే ఒకే రీడింగ్లో ఇది చాలా ఒక యూనివర్స్ మీకు ఇస్తున్న ఒక ఇండికేషన్ ఏంటి అదంటే మీరు ఒక డివైన్ మ్యాస్కులిన్, ఫెమినిన్, సోల్మేట్ కనెక్షన్ ఇలాంటివన్నీ అప్లై అవుతాయి మీకు. అంటే మీకు రీయూనియన్ అనేది తప్పకుండా ఉంటుందని, లైఫ్ లాంగ్ మీరు కలిసి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఒకవేళ దూరంగా ఉన్నట్టయితే వాళ్ళు మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది. అండ్ డివోర్స్కి అప్లై చేసి ఉన్న వాళ్ళు డివోర్స్ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యారేజ్ అవ్వటం అండ్ ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అయితే చూడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక పవర్ఫుల్ ఎనర్జీ రిలీజ్ అవుతుందన్నమాట, ఇలా కింగ్ అండ్ క్వీన్ కలిసి వచ్చినప్పుడు ఒకే రీడింగ్లో. ఓకే, సో ఇక్కడ మనకి కమ్యూనికేషన్ కార్డ్స్, రీకన్సిలేషన్ కార్డ్స్ అండ్ అపాలజీ కార్డ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ అయితే మీకు అపాలజీ చెప్పడానికి రెడీగా అయితే ఉన్నారు. అండ్ విత్ అపాలజీ జరిగిన సిచ్యువేషన్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఫైనాన్షియల్ హెల్ప్ అయితే అడగబోతున్నారు. అండ్ ఆ హెల్ప్ కూడా మీరు చేస్తారు. మీ పర్సన్ ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఇది వరకు అయితే ఐసోలేషన్లో ఉండేవారు, ఐసోలేషన్లో ఉంటున్నారు మధ్య మధ్యలో. బట్ హీలింగ్ ఎనర్జీస్ అయితే ఇంకా ఉన్నాయి, హీలింగ్ జర్నీలో అయితే ఉన్నారు, హీలింగ్ పీరియడ్లో ఉన్నారు. హై ప్రీస్టెస్ ఎనర్జీ అండ్ హీలింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో మీ పర్సన్కి అది ఇంకా కంప్లీట్గా హీలింగ్ ఎప్పుడైతే కంప్లీట్గా అవుతుంది అని అంటే మీ పర్సన్ ఎప్పుడైతే మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడే మీకు మీ పర్సన్ హీల్ అయినట్టుగా కనిపిస్తారు. అండ్ మీరు కూడా అప్పుడే హీల్ అవుతారు కంప్లీట్గా. ఎలా అంటే ఇప్పుడు ఏవైతే మీరు ఉన్నారో సిచ్యువేషన్, మీరు అండ్ మీ పర్సన్ అదొక వూండెడ్ పర్సన్ లాగా ఉన్నారు అని అంటే ఆ వూండ్స్ అన్నీ హీల్ అవ్వాలి అని అంటే మీరు కమ్యూనికేట్ చేసుకోవాలి, అసలు జరిగిన విషయాలు ఏంటో చెప్పుకోవాలి. ఎందుకు తను మిమ్మల్ని గోస్ట్ చేయాల్సి వచ్చింది అండ్ మీరెందుకు తను ఎంత గోస్ట్ చేసినా, తను ఎంత మిమ్మల్ని బాధ పెట్టినా కూడా మళ్ళీ మీరు ఎందుకు తనని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేది మీరు ఎదురు చెప్పుకోవాలి. అండ్ ఆ కాన్వర్సేషన్ జరగాలి త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అది ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మీరు కంప్లీట్గా హీల్ అయినట్టు లెక్క. లేదు ఇంకా టైం పడుతుంది అంటే మీకు తెలుస్తుంది, అది రీయూనియన్ అవుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది జనరల్గా. సో చాలామందికి అయితే అవుతుంది, ఈ మంత్ ఎండింగ్ లోపల చాలామంది కలుస్తారు, కమ్యూనికేషన్స్ వస్తాయి. అండ్ సడన్గా సర్ప్రైజింగ్ కమ్యూనికేషన్, సర్ప్రైజ్ మెసేజెస్ అలాంటివి కూడా మీరు చూస్తారు నియర్ ఫ్యూచర్లో. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి టైంలో మెసేజెస్ వస్తాయి. అండ్ ఎప్పుడు మీరు మాట్లాడుకునే కమ్యూనికేషన్ యాప్స్ ద్వారా కాకుండా వేరే యాప్స్ నుండి కానీ అండ్ వేరే నంబర్స్ నుంచి కానీ మీకు కమ్యూనికేషన్ వస్తుంది. ఓకే, ఇలా కమ్యూనికేషన్ మీకు వచ్చినప్పుడు మీరు ఎక్కడి నుంచైనా ప్రాంక్ కాల్స్ అవి వచ్చినప్పుడు మీరు మీ పర్సనే అనుకుని మీరు మొత్తం మాట్లాడేయకండి. కొంచెం
ఉండండి. కొంచెం ఏంటంటారు, స్టేబిలిటీ తెచ్చుకోండి. మీరు మీ ఎనర్జీ స్టేబుల్గా ఉంచుకోండి. ఆ, అసలు వాళ్ళు కాల్ చేసింది ఎవరు, ఏంటి, మెసేజ్ చేసింది ఎవరు అని అంతా అబ్జర్వ్ చేసిన తర్వాతే అప్పుడు మీరు మాట్లాడండి. ఎందుకంటే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. మీరు అనుకోకుండా ఎవరో, సపోజ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళే కాల్ చేయొచ్చు మీకు. అప్పుడు మీరు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ పర్సనే అనుకుని మీతో మాట్లాడడానికి భయపడుతున్నారేమో, అందుకే అవతల నుంచి మనకి సౌండ్ రావట్లేదు, మాట్లాడట్లేదు, సైలెంట్గా వింటున్నారు అని మీరు అన్ని విషయాలు చెప్పేస్తారు. అక్కడ ఒక బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంది. ఓకే, అలాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకండి. బ్లైండ్గా వెళ్ళకండి ఎక్కడికి, దేంట్లోని కూడా బ్లైండ్గా ఆలోచించకండి ఏ విషయం కూడా. ఎందుకంటే మీరున్న సిచ్యువేషన్ ఇప్పుడు బాగాలేదు. ఓకే, మీరు మీ ఫోకస్ మొత్తం మీ కెరీర్ పైన పెట్టారు, మీ ఫైనాన్సెస్ పైన పెట్టారు. సో అందుకే మీరు కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తున్నారు. మీ ఎనర్జీస్ అన్నీ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు, అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ మీరు ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ కొంచెం డిప్రెషన్లో నుంచి అయితే బయటకు వచ్చారు. బట్ మీ పర్సన్ ఎప్పుడూ మీ మెమరీస్లో మునిగిపోయి ఉంటున్నారు. ఇక్కడ మనకి మూన్ కార్డ్ కూడా కనిపిస్తుంది. ఆ ఎనర్జీస్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారు అని అంటే, ఎప్పుడైతే మీకు రీయూనియన్ అవుతుందో, కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందో, అప్పుడే మీ పర్సన్ ఆ మెమరీస్ నుండి బయటికి రావడం, మీతో డైరెక్ట్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేది చాలా సిచ్యువేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సాల్వ్ చేయడానికే వస్తున్నారు మీ దగ్గరికి. అండ్ మీ దగ్గరికి రావడంతో తన ప్రాబ్లమ్స్ కూడా చాలా మటుకు సాల్వ్ అవుతాయి. ఇద్దరూ కాస్త పీస్ఫుల్గా అయితే కనిపిస్తారు కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత. అండ్ రీయూనియన్ అయిన తర్వాత మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ చాలామందికి ఈ ఇయర్ అయితే మ్యారేజ్ అవ్వదు. మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇక్కడ కలెక్టివ్ వాళ్ళకి చెప్తున్నాను, మ్యారేజ్ కాని వాళ్ళకి ఈ ఇయర్ అయితే మ్యారేజ్ అవ్వదు. నెక్స్ట్ ఇయర్ మాత్రమే అవుతుంది మ్యారేజ్. అండ్ ఈ సెప్టెంబర్, అక్టోబర్కి మీ రిలేషన్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్ బాండ్గా తయారవుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మీకు తప్పకుండా మ్యారేజ్ అయితే అవుతుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి చెప్తున్నాను నేను. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా రీకన్సిలేషన్ అవుతుంది. కమ్యూనికేషన్ అండ్ రీకన్సిలేషనే చూస్తారు. సో ఈ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వలేదు అనుకుంటే రీడింగ్ మీది కాదు, వీడియో స్కిప్ చేసేయండి. ఓకే, అండ్ ఐసోలేషన్లో ఉన్నట్టు ఉండేవారు మీ పర్సన్. సో ఇప్పుడు ఆ ఎనర్జీస్ నుంచి బయటకు వస్తున్నారు. వచ్చి అందరితో కలవడం, ఫ్రెండ్స్తో కలవడం, రిలేటివ్స్తో మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. మూవీస్ చూడటం, ఇలాంటివన్నీ చూస్తున్నారు. బట్ నైట్ అయ్యేసరికి డిప్రెషన్ అయితే వచ్చేస్తుంది. పైగా రేపు ఫుల్ మూన్ డే. రేపు ఎనర్జీస్ చాలా హై ఫ్రీక్వెన్సీ, హై లెవెల్లో ఉంటాయి ఎనర్జీస్. అందరికీ ఎనర్జీ షిఫ్టింగ్ అనేది కనిపిస్తుంది. సో మోస్ట్లీ రేపు, ఎల్లుండి అండ్ 19, 20, 21 ఆ టైంలో మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ మీ పర్సన్ దగ్గర నుంచి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. ఓకే, బట్ మీ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉంటున్నారు నైట్ అంతా కూడా. అండ్ మీ మెసేజెస్ చూసి, మీ పిక్స్ చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీ ఓల్డ్ మెసేజెస్ అవన్నీ కూడా చదువుకోవడం, మళ్ళీ ఎమోషనల్గా అవ్వటం, అసలు ఎందుకు తాను ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చారు, అసలు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణమే మీ పర్సన్ అనేది తను గుర్తు చేసుకుని మరీ మరీ ఎమోషనల్ అవుతున్నారు. అండ్ మీ పర్సన్ ఇక్కడ మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎప్పుడో మీ పర్సన్కి షేర్ చేసిన మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ మ్యూజిక్ పదే పదే వింటున్నారంట. అదే మ్యూజిక్ పదే పదే ప్లే చేసుకోవడం వింటున్నారు. అండ్
ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ తన దగ్గరకు ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అది కూడా పాయింట్అవుట్ చేయటం, మళ్ళీ మీ పర్సన్ని అనుమానించటం, అంటే ఎవరితోనో రిలేషన్లో ఉన్నట్టుగా అనిపించడం వాళ్ళకి, మళ్ళీ గొడవలు స్టార్ట్ చేయడం అలాంటివి చేస్తున్నారు వాళ్ళు. సో ఆ మ్యూజిక్ వాళ్ళకి వినబడకుండా వింటున్నారు సీక్రెట్గా నైట్ టైం. అది కూడా ఒక హీలింగ్ లాగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ కొంతమంది అయితే మీరు మెసేజెస్ పంపిస్తున్నారు మీ పర్సన్కి, బట్ చూస్తున్నారు బట్ నో రిప్లై, చూస్తున్నారు బట్ నో రిప్లై. బట్ ఒక లాంగ్ రిప్లై మెసేజ్ అయితే టైప్ చేసి పెట్టుకున్నారు విత్ అపాలజీ. ఆ మెసేజ్ అయితే మీకు సెండ్ చేస్తారు త్వరలో. అనుకోకుండా సడన్గా వస్తుంది అది. కొంతమంది అయితే విదిన్ 2-3 డేస్లో అలాంటి మెసేజెస్ మీరు రిసీవ్ చేసుకుంటారు, ఆర్ కాల్స్ రిసీవ్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే మనకి మేషరాశి, సింహరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, కుంభరాశి, మిథున్ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, తులారాశి కూడా కనిపిస్తున్నాయి. అండ్ లక్కీ నెంబర్ 3. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో 2222 అని టైప్ చేయండి, అంటే 2222 అని టైప్ చేయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీరు ఎవరైనా కూడా ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ ఇలా స్క్రోల్ చేసేటప్పుడు కూడా మీకు ఈ ఏంజిల్ నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 1111, 2222, 8888 ఇలాంటి ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ నెంబర్స్ మీరు చూస్తున్నారు అని అంటే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే మీరు చూడబోతున్నారని అర్థం. మీరు ఏదైతే విష్ కోరుకుంటున్నారో ఆ విష్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ మీరు ఇప్పుడు ఏ కార్మిక్ సైకిల్లో అయితే ఉన్నారో ఆ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది. ఒక న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఉండబోతుంది మీ స్టోరీకి అనేది అదొక ఇండికేషన్. ఏంజల్స్ మీకు ఇచ్చే మెసేజ్ అన్నమాట. అది అందరికీ కనబడదు, కొంతమందికే కనిపిస్తాయి అవి కూడా. కొంతమంది మాకు చెప్తూ ఉంటారు ఇట్లా పదే అవే నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఎప్పుడు క్లాక్ వైపు చూసినా 1111 అలాంటి ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, 2222, 2323 ఇట్లాంటివి కనిపిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. సో అదంతా కూడా ఏంజిల్స్ మీకు చూపిస్తున్న మెసేజెస్ అన్నమాట. అవి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంజిల్స్ మీకు అలాంటి మెసేజెస్ ద్వారా. అండ్ స్టార్ సింబల్, రెడ్ కలర్ ఇలాంటివి కనిపించినా కూడా మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవ్వబోతుంది అని అర్థం. ఇక్కడ రీడింగ్లో మీ పర్సన్కి రెడ్ కలర్ అంటే ఇష్టం అండ్ ఎలక్ట్రిక్ బ్లూ అంటే ఇష్టం. మేబీ ఇది కూడా నాకు తెలిసి ఏరీస్ ఎనర్జీ, ఎంపరర్ ఏరీస్ ఎనర్జీలోనే వచ్చింది వాళ్ళ రీడింగ్ కూడా. మీ పర్సన్ ఎనర్జీస్ ఏరీస్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ అడగండి, నేను రెస్పాండ్ అవుతాను, డీటెయిల్స్ ఇస్తాను. ఓకే, అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ని లైక్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.